అంత పంచనిచ్చి అడ్రస్ ఎక్కడ ఏమిటి అని వివరాలు తెలుసుకొని ఒక ఆటో మాట్లాడుకొని ఆమె బట్టలు ఆమె సామాను మొత్తం వేసుకొని ఆమెను ఎక్కించుకొని ఆటో తీసుకొని నీళ్ళ ఒడ్డుకు తీసుకెళ్ళాలా. నేరుగా తెచ్చి ఆ బయట పందిళ్ళుంటే శుక్రవారం రోజు ఉపవాస ప్రార్థన జరుగుతుంటే ఆ పందిళ్ళ రోజు పెట్టిపోయింది. గురువారం రోజు మన వాళ్ళు దర్శించారు. మరుసటి రోజు శుక్రవారం రోజు అడిగింది, ఆయన ఎప్పుడు ఉంటాడు, ఆయన ఎప్పుడు ఉంటాడు, శుక్రవారం రోజు ఉంటాడు. అప్పుడేం చేసేవాడిని, పందిళ్ళలో కూడా వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. బాగలేని వాళ్ళు అక్కడ ఉంటే అక్కడికి కూడా ప్రార్థన చేసేవాడు. వస్తాడా, ఓకే అని చెప్పి తెలుసుకొని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయి. అడ్రస్ లేదా, ఇప్పటికీ ఆమె ఎవరో కూడా నాకు తెలియదు, ఆ నర్సు ఎవరో కూడా నాకు తెలియదు. నేను పోయి అందరికి ప్రార్థన చేసుకుంటే ఆమె దగ్గరికి పోయేసరికి అలా కాళ్ళు పట్టేసుకుంది. అయ్యా కొడుకా అని పెద్దగా ఏడిసింది. ఏందమ్మా ఏందమ్మా ఏందమ్మా, బాగలేదేమో ప్రార్థన చేద్దాం, స్వస్థత వచ్చిందిలే నేను చెబుతున్నా. అది కాదయ్యా, నాకు లేదు అవకాశం అంది. కూర్చొని సావధానంగా విని ఆమెను చేర్చుకుని కొన్ని సంవత్సరాలు నా దగ్గర బ్రతికింది ఆమె. ఈ మధ్యకాలంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమె సమాధి కార్యక్రమం కూడా నేనే చేశాను. హాయిగా ఇక్కడే నా ఆత్మీయ బిడ్డలే బంగారు తల్లులు, నా ఆత్మీయ బిడ్డలు బంగారు తల్లులు. ఆమెకి ఎత్తుపోశారు. వాళ్ళ తల్లి కాదు, వాళ్ళ అవ్వ కాదు, వాళ్ళ అమ్మమ్మ కాదు, నాయనమ్మ కాదు. మా జ్యోతి చేయాలరా, ఆ తల్లికి చూడరా, అమ్మా నువ్వు చేయమ్మా, అమ్మా నువ్వు చేయరా తల్లి అంటే అసహించుకోకుండా ఇసుక్కోకుండా ఆమెకి చేశారు. సంవత్సరాలు చేశారు. అశోక్కి చేశారు, బాగలేని అశోక్కి. నేను ఎవరిని చూపిస్తే వాళ్ళకి నా ఆత్మీయ బిడ్డలు చేశారు ఉపచారం. నా తండ్రి అన్యాయస్తుడు కాదు, నా తండ్రి అన్యాయస్తుడు కాదు. వాళ్ళకి తప్పకుండా తగిన దీవెన తగిన మేలు చేస్తాడు, ఆల్రెడీ చేసే ఉన్నాడు. అసహించుకోకుండా, అసహించుకుంటే ఉండేది కదా, చచ్చిపోయేది. సంవత్సరాలు బతికింది. నేను పోతే పట్టుకుంటుంది. అయ్యా ఇదిగో ఈ చెవులు ఇది తీసుకో, నాకెందుకే పిచ్చిదన్న, నీ చెవులు నాకు ఇందులో వస్తాయి, నా కొడుక అన్నావుగా, అమ్మలాగే అనుకున్నా. నువ్వు తిన్నంత తిను, నీకేం కావాలో చెప్పు, నువ్వు హాయిగా ఉండవు. నువ్వు ఏసై దగ్గరికి వెళ్ళినా నేనే నిన్ను భూస్థాపన చేస్తా. అయితే ఒక్కటి చెయ్యి, నా కోసం ప్రార్థన చేయవే తల్లి, నా కోసం ప్రార్థన చెయ్యి. అది నేను అడిగేది, నా రిక్వెస్ట్ అదే. నా కోసం దేవుణ్ణి అడగమా. ఇక్కడున్న తల్లులే కాదు, ఇక్కడున్న అమ్మలే కాదు, నా కోసం మొర్రపెట్టే అమ్మలు నా దేవుడి కృపతో ఈ యూట్యూబ్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళి నాకు ఎంతమంది తల్లులు ఇచ్చాడో కూడా నాకే తెలియదు. నాకు ఎంతమంది అమ్మల్ని ఇచ్చాడో కూడా నాకే తెలియదు. మా అమ్మ కంటే కూడా నన్ను ఎక్కువగా గుర్తు చేసుకొని ప్రేమించి నా కోసం మొర్రపెట్టే అమ్మలు బోలెడంతమంది, ఇంతమంది అని చెప్పలేదు, మీరు ఊహించుకోండి. నా దేవుడి కృప. నా ఆత్మీయ బిడ్డలు వాళ్ళ కష్టం, వాళ్ళ త్యాగం. అమ్మా ఇటు చేయాలరా, అసహించుకోకుండా, అయ్యా ఇటు చేయాలి నాన్నమ్మనంటే అసహించుకోకుండా నా బిడ్డలు చేశారు. అందుకే కొన్నిసార్లు అనుకుంటాను, వాళ్ళు చేసిన సేవతో పోల్చుకుని నేను చేసేది జస్ట్ వచ్చి ప్రసంగం చేసి వెళ్తున్నాను. బిడ్డలు చాకిరి చేస్తున్నారు, పొగలో కష్టపడుతున్నారు, దొడ్ల దగ్గర బాత్రూముల దగ్గర ఎత్తేస్తున్నారు, కడుగుతున్నారు. వాళ్ళేమి ఆ పనులు చేసే బిడ్డలు కాదు, అఫీషియల్గా బతికే వాళ్ళు అయినా సరే అన్ని వదిలిపెట్టి చేస్తాం. వాళ్ళ త్యాగం ఉంది. నేనేం చేస్తున్నాను, 6 రోజులు కష్టపడి వాళ్ళు కడుపు నింపుకుంటున్నారు. ఆదివారం ఒకరోజు చక్కగా సేవ చేస్తున్నారు, శుక్రవారం వచ్చి చేస్తారు. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడు. కనులైన పిల్లల్ని నాకు ఇచ్చాడు. బాధ్యత గల పిల్లల్ని, భారం కలిగిన పిల్లల్ని, త్యాగబుద్ధి కలిగిన పిల్లల్ని, సమర్పణ కలిగిన పిల్లల్ని నా తండ్రి ఆయన కృపతో నాకు ఇచ్చాడు. ఆయనకు మహిమ. మనిషిని నేను కలిసి మెచ్చుకోకపోయినా అందరూ నా గుండెల్లో ఉంటారు. అందరి ప్రయాస, అందరి కష్టం, అందరి త్యాగం నాకు తెలుసు. ఎందుకు చెప్తున్నా అంటే దిక్కుమాలిన బీదలను
నీ ఇంట చేర్చుకోమన్నాడు. వాళ్ళకి అతిగతి లేనప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దాదాపు 30-40 మంది ముసలోళ్ళు రెగ్యులర్గా ఎక్కడే ఉండి పోషింపడతారు. ఇంకా అనేక మంది వస్తూ ఉన్నారు. ఇంకా కట్టించాలంటే కావాలి. చూద్దాం, దేవుడు ఇస్తాడు. అయ్యా అశోకు వాడు నా దగ్గరే. వాడి కోరిక ఏం తెలుసా? నేను కనపడ్డప్పుడల్లా కూర్చోబెట్టుకుంటాడు, పాడు అంటాడు. పాడాలి, ఇక నేను పాడాలి కూర్చొని వాడి కోసం. మిగిలిన వాళ్ళేమో వాడికి సేవ చేయటం, నేను కనపడితేనేమో పాడటం. నేను కనపడగానే రాసి పెట్టుకుంటాడు లిస్టు. వాడి కోరికలు ఏమేమి తినాలనుకుంటున్నాడు అవన్నీ అవి చెబుతాడు. ఓకే తెప్పిస్తారా అంటాను నేను. తర్వాత పాడు అంటాడు. వాడి తృప్తి కలిగిన దాకా పాడాలి. ఓకే అంటాడు. అప్పుడు పోవాలి నేను. అదే పాడుతాను అక్కడ కూర్చొని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. విషయం ఏందో తెలుసా? తల్లి చనిపోయింది, తండ్రి ఉండి కూడా వాడిని పట్టించుకోలేదు. నా దేవుని కృప బిడ్డలారా, నాకు అవకాశం ఉన్న పరిధిలో, నాకు ఉన్న ఆర్థిక స్థితిలో నేను చేయదగ్గది నేను చేస్తున్నా, ఇంకా చేస్తాను. నా దేవుడు స్తోమత ఇస్తే, నా దేవుడు నా పిడికిళ్ళు నింపితే 30-40 మందిని కాదు, 100 మందిని బతికించుకోవాలి. 100 మందికి అన్నం పెట్టుకోవాలి. 1000 మంది తల్లులకి ఆదరణ ఇవ్వాలి. 1000 మంది తల్లుల్ని పోషించుకోవాలని ఆశ ఉంది నాకు. నాకున్న స్తోమతలో, నాకున్న శక్తిలో నేను చేస్తా ఉన్నాను. దేవుడు నాకేమీ అన్యాయం చేయటల్లా. దేవుడు నా చేతిని నింపుతానే ఉన్నాడు, ఆయన పని జరిగిస్తానే ఉన్నాడు. నాకున్న కృపలో చేసుకుంటూ వెళ్తున్నా. నాకు ఇంకా చేస్తానన్న విశ్వాసం కూడా ఉంది. ఇంకా చేపిస్తాడు నా తండ్రి ఆయన కృపతో. ఆమేన్. ఇలాగ మనం చేస్తే నీ ఆహారము పేదలకిచ్చి, నీ ఆహారం ఆకలి కొన్నవానికి ఇచ్చి, నీ రక్త సంబంధికి నీ ముఖం చాటు చేయకుండా, దిక్కుమాలిన పేదల్ని నీ ఇంట చేర్చుకొని, వస్త్రహీనుడికి వస్త్రం ఇచ్చి, ఇలాగ నువ్వు చేస్తే దీన్ని నేను ఉపవాసంగా తీసుకుంటాను. అక్కడి నుంచి ఇక వినండి, ఇక ప్రార్థన చేయబోతున్నా. సంతోషంగా స్తోత్రం చెప్పండి. రైట్. ఇలాగు నీవు చేసిన ఎడలా, అక్కడి నుంచి చూడండి. ఇక అలాగున నీవు చేసిన ఎడలా, ఇక చెప్తున్నాడు, నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును. నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును. వాళ్ళకి పెట్టి వీళ్ళకి పెట్టి నేను అన్యాయం అయిపోయా అనే డైలాగే వద్దు నీకో. నువ్వు పెట్టావు, నష్టపోయావా? దేవుడు చూశాడు. తప్పకుండా నిన్ను దీవిస్తాడు, నీకు పుట్టిన నీ పిల్లల్ని కూడా దీవిస్తాడు. నువ్వు మళ్ళా ఇచ్చేటట్టు నిన్ను చేస్తాడు నా తండ్రి. ఈ చెయ్యి ఆగదో, ఇచ్చే చెయ్యి ఆగదో. ఆ చెయ్యిని ఎల్లప్పుడు ఇచ్చేటట్టే చేస్తా ఉంటాడు నా యేసయ్య. ఇంకా అనేక మందికి ఇచ్చేటట్టే చేస్తాడు. నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును. ఒకవేళ నువ్వు రోగివా, నువ్వు రోగాలతో ఉన్నావా, నేను చెప్పినట్టు చెయ్యి, నువ్వు స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నేను చెప్పినట్టు చేయను. దీనుల్ని అభాగ్యుల్ని నీకున్న దానిలో చేయదగ్గ దానిలో చెయ్యి, నీ రోగాన్ని నేను తగ్గిస్తా అని చెప్పాడు. నాకు తెలియదు ఆయన చూడండి, చదవండి అక్కడ. నీ నీతి నీ ముందర నడుచునో, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. దేవుని మహిమ నీకు కాపుదలగా ఉంటుందంట. ఆయన చెప్పి నీ చేస్తే, ఆయనకి ఇష్టమైన ఉపవాసం చేస్తే, బంధింపబడిన వారిని విడిపిస్తే, కాడిమాను సాతాను కాడి కింద బందీలైన వాళ్ళని విడిపిస్తే, దిక్కుమాలిన వారిని చేర్చుకొని ఆదరిస్తే, రక్త సంబంధికి సాయం చేస్తే, వస్త్రహీనుడికి వస్త్రం ఇస్తే, నా తండ్రి వేకువ వెలుగు తేజరిల్లున్నట్టు తెల్లవారి మహాప్రకాశంతో సూర్యోదయం అయితే అట్ట వెలిగిస్తా నా కుమారుడా నిన్ను అంటున్నాడు ఆయన. నా కుమారి నిన్నట్ట వెలిగిస్తా. ఏది ప్రభువా?
నేను అన్ని చేశాను, అయినా దరిద్రతలోనే ఉన్నానని నువ్వు అంటున్నావా? లేదు లేదు, నువ్వు చేసినవని నేను ఎరుగుదును, నిశ్చయముగా నేను నిన్ను వెలుగు తేజరిల్లు చేస్తాను చూడు అని నా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నీవు చేసినవని నేను ఎరుగుదును, అవన్నీ నీకు ఉపయోగంగా మారేటట్టు, నీ వెలుగు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నేను నీ విషయంలో చేయబోతున్నాను, నువ్వు అనుభవిస్తావు ఆ కార్యాలని నా దేవుడు మాట్లాడుతున్నాడు. రెండోది ఏమంటున్నాడు? నువ్వు రోగివా, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. మూడవది, నీ ముందు వెనకల నేనే మహిమ, నా మహిమ నీకు ప్రాకారమై ఉంచుతాను. నేనే కావలి కాస్తావా? నేనే కావలి కాస్తా. నీకు పో, నీ చెప్పినట్టు చేయను, నువ్వు జాగ్రత్తగా సరి చేసుకో, నేను చెప్పిన రూట్లోకి రాను, నీ హృదయం అలాగా నువ్వు దిద్దుకో, ప్రేమతో నింపబడు, ఆత్మల భారం కలిగి ఉండు, సువార్త ప్రకటించు, నేను చెప్పినట్టు చేయను. ఏ రోగం నీ దగ్గర ఉంటుందో నేను చూస్తా. నీకు శరీరాన్ని ఇచ్చిన వాడిని నేనే. నేను దాన్ని రోగగ్రస్తం చేశానంటే దాన్ని రిపేర్ చేసే దమ్ము ఎవడికి లేదో. నేను రిపేర్ చేశానంటే దానికి తిరుగులేదు. నేను రిపేర్ చేశానంటే దానికి తిరుగులేదు. నేను ముట్టానంటే ఇంక నీకు నీ రిపోర్ట్ మారిపోయిందంటే వేస్తున్నావు. హల్లెలూయా. ఎందుకు భయపడుతున్నావు? అస్సలు భయపడొద్దు. నేను చెప్పినట్టు చూసుకోను, అంతే, నేను చూసుకుంటా. అంతేనా? అయిపోలా. ఇక చూడు వాగ్దానాల కుప్ప.